ఓం శ్రీ గణేశాయ నమః. శివానందలహరి 82వ శ్లోకం. బాణత్వం వృషభత్వమర్థవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖితా మృదంగవహత చేత్యాదిరూపం దధౌ త్వత్పాదే నయనార్పణంచ కృతవాం స్వదేహ భాగో హరి పూజ్యాత్ పూజ్యత స ఏవ హి న చేత్ కో వా తదన్యోధికః. మనం ఇదే శివానంద లహరిలో 73వ శ్లోకంలో అంటే భూదారత ముదమహజ్జదపేక్షయ శ్రీభూదార ఏవ కిమత సుమతే లభస్వ అనేటువంటి శ్లోకంలో మహావిష్ణు అంతటి వాడు శివపాద దర్శనానికి చేసినటువంటి ప్రయత్నం గురించి చూసాం. అంటే భూమిలో తవ్వుకుంటూ వరాహ రూపంలో వెళ్ళాడు కదండి, అదనమాట. ఈ శ్లోకంలో ఆ మహావిష్ణువే ఎన్నెన్ని రూపాలుగా మారి శివుడికి సహాయపడ్డాడో, ఎక్కడ త్రిపురాసుర సంహార సమయంలో ఎలా సహాయపడ్డాడో, సహాయపడి ఆయన మొప్పి ఏ విధంగా పొంది ఆయన అనుగ్రహం ఏ విధంగా పొందాడో, అలా పొందాక దేవతలందరిలో కూడా పూజ్య శ్రేష్ఠుడయ్యాడో చెప్తున్నారు శ్రీ శంకర భగవత్పాదులు ఇందులో అనమాట. ఇందులో యా ఉమా సా స్వయం విష్ణు అనేటువంటి మాట ఇక్కడ మనకు బాగా ఖచ్చితంగా స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఎవరైతే ఉమాదేవియో అంటే శివుని భార్య అయినటువంటి పార్వతియో ఆమెయే సాక్షాత్తు విష్ణువు. అంటే విష్ణువుకి పార్వతికి ఏమీ తేడా లేదు, రెండు ఒకటే. అది పుంరూపం అయితే విష్ణువు, స్త్రీ రూపం అయితే ఉమ. అందుకని ఏంటంటే అర్ధనారీశ్వర స్వరూపంలో ఉన్నది ఎవరు? శివుడు, విష్ణువే. ఉమాదేవి అంటే సాక్షాత్ విష్ణు స్వరూపుడే కదండి. మరి ఆ విధంగా ఆ భావన ఈ శ్లోకంలో చక్కగా మనకి తెలియచేస్తున్నారు అన్నమాట. త్రిపురాసుర సంహార సమయంలో ఆ వృత్తాంతం కూడా మనం చెప్పుకుందాం సంక్షిప్తంగా. ఆ త్రిపురాసుర సంహార సమయంలో శివుడు బయలుదేరాడు త్రిపురాసురుడిని సంహరించడానికి అన్నమాట. అప్పుడు ఆ శివుడు విల్లుకి బాణంలాగా మహావిష్ణు మారేట్టు. అలాగే వృషభం అయ్యే శివుడికి వాహనం అయ్యాడు మహావిష్ణు. ఆర్యారూపంతో శివుని శరీరంగా భారీగా అయ్యాడు గుణాను. ఎందుకంటే చెప్పుకున్నాం కదండి, ఆ ఉమా స్త్రీ రూపం అయితే అదే పుంరూపం అయితే విష్ణు. అలాగే ఆ శివుని యొక్క పాద దర్శనానికి వరాహ రూపంలో వెళ్ళాడు అనేటిని కూడా మనం లోగడ చూసాం, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నారు. అలాగే జగన్మోహిని రూపంలో అంటే క్షీరసాగర మధంలో శివుని యొక్క మోహానికి కూడా గురయ్యాడు. ఆయన చూసి శివుడు మోహించేట్టు కూడా అనమాట. ఆ విధంగా ఆయనకేమో సఖుడు అయ్యాడు అనమాట. అలాగే శివతాండవ నృత్యం ప్రదోషంలో చేస్తున్నప్పుడు ఆ మహావిష్ణువు మధ్యలో వాయించాడు. అలాగే ఒకసారి ఆ శివునికి లక్ష్మీనారాయణలు ఇద్దరు కలిపి సహస్ర కమలార్చన చేస్తున్నప్పుడు మహాశివుడు తన మాయతోటి ఒక కమలం తగ్గించినట్టు చేశాడు. అప్పుడు ఈ కమలాక్షుడు కదండి ఈయన పద్మం లాంటి నేత్రాన్ని తీసి ఆ శివునికి ఏమో సమర్పించి శివుని యొక్క అనుగ్రహం పొందాడనమాట. ఇన్ని విధాలుగా శివుని అనుగ్రహం పొందడానికి ప్రయత్నించి శివుడికి చివరికి ఆ శివానుగ్రహం పొంది బ్రహ్మాది దేవతలందరిలోకి కూడా పూజ్యతరుడు అయ్యాడనమాట. వాళ్ళందరికన్నా కూడా ఎక్కువ పూజింపబడినటువంటి మహాదేవుడు అయ్యాడనమాట. ఎవరు? మహావిష్ణువు కూడా అనమాట. ఆ విషయం దీనిలో మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క ప్రతిపదార్థం ఒకసారి చూద్దాం. ఆర్యాపతే అంటున్నారు, అంటే ఓ పార్వతీపతే అని. హి హరి ఏ కారణం చేత విష్ణుమూర్తి బాణత్వం నీకు బాణం అయ్యాడు త్రిపురాసుర సంహార సమయంలో, వృషభత్వం నందివాహనం కూడా అయ్యాడు, అర్ధవపుష భార్యాత్వం సగం శరీరంతో నీ భార్య అయ్యాడు, ఘోణిత్వం నీ పాద దర్శనానికి వరాహరూపం ఎత్తాడు, సఖిత మోహిని రూపంలో క్షీరసాగర సమయంలో ఆయనకు మిత్రుడయ్యాడు, మృదంగవహతాచ ఆ ప్రదోష సమయంలో మహాశివుడు తాండవం చేస్తున్నప్పుడు ఆయన మధ్యలో వాయించినప్పుడు ఇచ్ఛాది రూపం దధౌ ఈ మొదలైనటువంటి రూపాలన్నింటినీ ధరించాడు. త్వత్పాదే అటువంటి నీ పాదం అందు నయనార్పణంచ కమలాన్ని పూజించేటప్పుడు ఒక్క
కమలం తక్కువైనట్లయితే తన కమలాన్ని, తమ కమలం అంటే నేత్రాన్ని అక్కడ ఆయన అర్పించాడు కదా, అదనమాట. కృతవాన్ చేశాడు అంటే ఆ విధంగా అర్పించాడు. చ ఇదంతే కాకుండా తద్దేహ భాగ, నీ దేహమందు ఒక భాగం కలవాడయ్యాడు. సేవ స ఏవ అంటే ఆ విష్ణువే పూజ్యాత్ పూజ్యతర, పూజ్యులైనటువంటి బ్రహ్మాదుల కన్నా కూడా ఎక్కువగా పూజింపదగిన వాడు అయ్యాడు. నోచేత్ ఆ విధంగా కాకపోతే తదన్య, విష్ణువు తక్క మరి ఒక్కడు అధిక ఎక్కువ వాడుకు ఎలా అవుతాడు అని ఆ మహావిష్ణువేమోను సాక్షాత్తు శివునితో సమానమైనటువంటి పూజార్హుడయ్యాడు అని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అయితే ఈ త్రిపురాసుర సంహార వృత్తాంతం కూడా మనం కాస్త సంక్షిప్తంగా ఇక్కడ చెప్పుకుందాం. ఈ త్రిపురాసురుడు అంటే ముగ్గురు రాక్షసులు. వీళ్ళు తారకాసుడికి కుమారులైనటువంటి వాళ్ళు అన్నమాట. వీళ్ళు ఈ ముగ్గురు కూడా, వాళ్ళ పేర్లు తారకాక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు. ఈ ముగ్గురు కూడా బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. అప్పుడు బ్రహ్మగారిని వరం అడిగారు. ఎందుకంటే వీడికి మరణం ఉండకుండా రావాలని కోరుకున్న బ్రహ్మ చెప్పాడు కుదరదని. అప్పుడు ఏంటంటే వీళ్ళు ఒక రకమైనటువంటి విచిత్రమైనటువంటి వరం కోరారు అన్నమాట. వాళ్ళు నాకేమోను బంగారు, వెండి, ఇనుములతో కూడిన 3 కోటలు కలిగినటువంటి 3 నగరాలకి మేము రాజులుగా, నగరాధీశులుగా ఉండాలి అని వరం పొందారు. దానికి ఆ పురాలు కూడా తిరుగుతూ ఉండాలి. అంటే ఒకటి కలవకుండా ఉంటాయన్నమాట. కానీ ప్రతి 1000 సంవత్సరాలకి ఒకసారి ఒకే సరళ రేఖలోకి దగ్గరగా ఆ 3 కూడా వస్తాయట. అలాంటి సమయంలో కేవలం ఒకే ఒక్క బాణంతో ఒకేసారి ఒకే దేవత, మళ్ళీ దేవత, ఈ 3టిని కొట్టి ఎవడైతే దహనం చేయగలడో అలాంటప్పుడే ఈ త్రిపురాసులు సంహరింపబడాలి అని బ్రహ్మ ద్వారా ఇటువంటి వరం కోరుకున్నారు. ఎటువంటి వరమో చూడండి నిజంగాను. అప్పుడేం చేశాడు శివుడు, త్రిపురాంతకుడుగా అవతరిస్తాడనమాట. అవతరించినప్పుడు ఆ శివుడు భూమిని అంతటిని కూడా రథంగా చేసుకుంటాడు. చూడండి అందరు దేవతలు ఏ విధంగా ఆయన సహకరించారో చూడండి. సూర్యచంద్రుల్ని చక్రాలుగా చేసుకున్నారు, ఆ రథానికి 2 చక్రాలుగా చేసుకున్నారు. మేరు పర్వతం విల్లులాగా చేసుకున్నారు. ఆదిశేషుణ్ణి అల్లెతాడులాగా అంటే వెంటినారుగా చేసుకున్నారు. మహావిష్ణువేమో బాణంగా అయ్యాడు స్వయంగా. అగ్నిదేవుడేమో ఆ బాణంకి కొనగా అయ్యాడు. బ్రహ్మదేవుడు స్వయంగా సారథిగా అయ్యాడు అన్నమాట. ఈ విధంగా వీళ్ళందరి సహకారం తీసుకుని రుద్ర రూపుడై శివుడు ఆ త్రిపురాసురుని కూడా భస్మం చేసి త్రిపురాసురుని కూడా సంహరించారన్నమాట. ఇది కార్తీక పౌర్ణమి నాడు జరిగిందని పురాణ గాథ ద్వారా తెలుస్తుంది అన్నమాట. అలాగే మనం చెప్పుకున్నాం కదా, లక్ష్మీనారాయణమో శివునికి సహస్ర కమలార్చన చేస్తున్నప్పుడు శివుడు తన మాయతో ఒక కమలం తక్కువ అయ్యేటట్లు చేయగా అప్పుడు కమలాక్షుడైనటువంటి ఆ నారాయణుడు తన పద్మాక్షిని సమర్పించగా శివుడు ప్రత్యక్షమై విష్ణువుని అనుగ్రహించాడు అని చెప్పేసి ఈ విధంగా ఈ 2 వృత్తాంతాలు కూడా దీనిలో మనం గ్రహించుకోవచ్చు అనమాట. అయితే శివశక్తులు ఏ విధంగా ఒకే స్వరూపము, మారూపుడైనటువంటి విష్ణువు శివుడు కూడా ఒకటే స్వరూపం అనేటువంటి కూడా ఇక్కడ మనం గ్రహించుకోవాలన్నమాట. అదే శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శివుడు విష్ణువు వేరు కాదు. ఆ శివుడి పక్కన ఉండే పార్వతీదేవే సాక్షాత్తు విష్ణువు. అదే మనం చెప్పుకున్నాం కదండి. అది అందుకని శివశక్తుల స్వరూపం అంటే శివనారాయణ స్వరూపమే సాక్షాత్తు అని మనం ఇక్కడ గ్రహించాలన్నమాట. ఇంకో అద్భుతమైనటువంటి సామాజిక సందేశం కూడా ఈ శ్లోకం ద్వారా మనకి ఏం కల్పిస్తున్నారంటే, త్రిపురాసుర సంహారంలో ఎలాగైతే సకల దేవతాశక్తులు కూడా శివునికి సహకరించి ఆ దుష్ట శక్తుల్ని సంహరించడానికి సహకరించారో, అలాగే సమాజంలో దుష్ట శక్తుల్ని దుర్మార్గడానికి అందరూ కూడా కలిసి కట్టుగా రావాలి అనేటువంటి అద్భుతమైనటువంటి ఒక సామాజిక సందేశం కూడా ఈ శ్లోకం ద్వారా మనం గ్రహించాలన్నమాట. ఆ శ్లోకం మరొక్కసారి చెప్పుకుందాం. బాణత్వం వృషభత్వమర్థవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖితా మృదంగ వహతా చేత్యాది రూపం దధౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాం స్వదేహ భాగో హరి
పూజ్యాత్ పూజ్యతరః స ఏవ హి న చేత్కో వా కదన్యో తదన్యోధికః. ఇటువంటి చక్కటి సామాజిక సందేశం ఇచ్చి శివ విష్ణువు యొక్క అభిన్నత్వాన్ని చూపించినటువంటి శంకర భగవత్పాదులకు నమస్కరిస్తూ నమఃశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మని. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.